హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి పల్లీ చాట్. ఈ పల్లీ చాట్ని ఎప్పుడైనా వర్షం కురిసిన సమయంలో కానీ, చలికాలంలో కానీ ఈవినింగ్ టైం స్నాక్లా తీసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా సులువు అనమాట. మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు వేరుశనగ గుళ్ళను తీసుకొని వాటర్ యాడ్ చేసి కడిగి నానబెట్టుకొని ఉంచుకోండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి వేరుశనగకాయలు ఉంటే అవి ఒలుచుకొని కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అవి ఒలుచుకున్నప్పుడు వాటిని ఈ విధంగా నానబెట్టుకునే అవసరం ఉండదండి. ఇవి ఆల్రెడీ ఎండి ఉంటాయి కాబట్టి వీటిని నానబెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 1 గంట పాటు నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత వీటిని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో వేసి ఉడికిస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్ ముందు వేసి ఉడికించుకోవడం వల్ల ఈ పల్లీలకి సాల్ట్ పట్టి టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఈ పల్లీలని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీరను కొద్దిగా యాడ్ చేసుకోండి. చివరగా 4-5 చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని బాగా కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పల్లీ చాట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.